ప్రైవేట్ వేరియబుల్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేమని ప్రీవియస్ వీడియోలో చూసాం. మరి ఆ డేటాని రీడ్ చేయాలి ఆర్ అప్డేట్ చేయాలంటే ఎలా? పైథాన్లో గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ యూస్ చేస్తాం. ఈ వీడియోలో సింపుల్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో సెటర్ అండ్ గెటర్ మెథడ్స్ అనమాట. సో గెటర్ మెథడ్ అంటే ఏంటంటే దీంట్లో యాక్సెస్ కానీ రీడ్ కానీ చేయడానికి ఆ ప్రైవేట్ వాల్యూని యూస్ చేస్తారనమాట, గెటర్ వాల్యూ. సో అక్కడ గెట్ వాల్యూ అనే మెథడ్ అయితే యూస్ చేస్తారు, తర్వాత రిటర్న్ చేస్తాం దాన్ని. సెటర్ మెథడ్లో ఏంటంటే మాడిఫై కానీ అప్డేట్ చేస్తాం అనమాట ఆ ప్రైవేట్ వేరియబుల్ని. సో దీని సింటాక్స్ వచ్చేసి సెట్ వేరియబుల్ అనే దీన్ని వాడతాం అనమాట మెథడ్ని. సో కింద ఎగ్జాంపుల్ చూసుకుంటే స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ చేసాం, తర్వాత దాన్ని ఇనిషియలైజ్ చేసి మార్క్స్ 80 అని ఇచ్చాం. ఇక్కడ ప్రైవేట్ మెథడ్ యూజ్ చేసాం చూడండి, ప్రైవేట్ వేరియబుల్స్ కింద గెట్ మార్క్స్ అని ఇచ్చాం. సో ఇది గెటర్ మెథడ్ అనమాట. తర్వాత రిటర్న్ చేస్తున్నాం దాన్ని. తర్వాత మార్క్స్ సెట్ మార్క్స్ అంటే ఇది మళ్ళీ సెటర్ మెథడ్ అనమాట. సో ఇక్కడ మార్క్స్ ఈక్వల్స్ మార్క్స్ అని ఇచ్చాం. సో ఇక్కడ స్టూడెంట్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి గెట్ మార్క్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. తర్వాత సెట్ మార్క్స్ని 95 సెట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇచ్చింది 80 కదా, సో 95 సెట్ చేసి తర్వాత ఆ మార్క్స్ని అయితే కాల్ చేస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ గెటర్ మెథడ్లో 80 వచ్చింది, తర్వాత సెటర్ మెథడ్లో సెట్ చేసిన తర్వాత 95 అని వచ్చింది. సో ఇలా అయితే సెటర్ అండ్ గెటర్ మెథడ్స్ అయితే యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.